హలో గాయ్స్. సో యూకేలో ఉంటే అందరు లక్షలు లక్షలు వస్తాయి, లక్షలు లక్షలు ఇంటికి పంపిస్తారు అని అంటారు కదా. ఆ లక్షలు లక్షలు వస్తే లాస్ట్కి ఎంత మిగులుతాయి అనేది చూద్దాం. అంటే మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, మన శాలరీ ఎంత వస్తుంది, అదంతా క్లియర్ గా చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే యూకే వచ్చే వాళ్ళకైనా యూకే గురించి తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి. సో నేను ఇక్కడ పే స్లిప్ ప్రిఫరెన్స్ కోసం పెడుతున్నా. ఒకవేళ మీరు స్టూడెంట్ వస్తే, మాక్సిమం అందరు స్టూడెంట్ వస్తారు కాబట్టి స్టూడెంట్ వస్తే మనం ఇక్కడ 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. మనం బేసిక్ పే నుంచి లెక్కేసుకుంటే మనకి యావరేజ్ గా ఒక £243 వస్తాయి వీక్లీ. సో ఇంటూ 4 వీక్స్ మనకు మంత్లీ £972 వస్తాయి. ఈ £972 లా మనం ఏమేమి ఖర్చు పెడతాం, మనం ఎంత మిగులుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి కాబట్టి మనకి ఇక్కడ రూమ్ రెంట్ ఎంత ఉంటది అంటే, మీరు సింగిల్ గా ఉంటే ఒకలాగా ఉంటది, షేరింగ్ ఉంటే ఒకలాగా ఉంటది. మాక్సిమం అందరు షేరింగ్ ఉంటారు కాబట్టి షేరింగ్ నుంచి చూద్దాం. మీరు షేరింగ్ ఉంటే యావరేజ్ గా £350 నుంచి £400 అవుతాయి. ఒకవేళ ఇదే మీరు లండన్ లో ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, ఎందుకంటే లండన్ లో కొంచెం రేట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు అవుట్స్కట్స్ లో ఉంటే ఇంత అవుతుంది, 350 to 400. అక్కడ కొంచెం 500 కావచ్చు. సో యావరేజ్ గా 350 నుంచి £400 అనుకుందాం. సో తర్వాత మనం తినడానికి మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎంత అవుతాయి అంటే, మనం సింగిల్ గా ఉంటే ఒకలాగా, షేరింగ్ లో ఉంటే ఒకలాగా. ఏదైనా సింగిల్ గా ఉంటే కొంచెం ఎక్కువ అవుతాయి, షేరింగ్ లో ఉంటే అందరితోని కొంచెం తక్కువ అవుతాయి. సో మనం షేరింగ్ లో ఉన్నది చూసుకుంటే, షేరింగ్ లో ఉంటే అయితే మనకు ఒక £60 to £70 అవ్వచ్చు. 60 నుంచి 70, £60 అనుకుందాం. తర్వాత మనం ట్రాన్స్పోర్టేషన్, షిఫ్ట్ పోతాం, యూనివర్సిటీకి కూడా పోతాం. సో ఈ రెండింటికి కలిపి మనకి ఎంత అవుతుంది అంటే, యావరేజ్ గా ఒక 100 నుంచి £120 అవుతాయి. ఇది కూడా మీరు లండన్ లో ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఒకలాగా ఉంటది, ఈడుంటే ఒకలాగా ఉంటది. ఈడైతే ఒక 100 నుంచి 120. అట్లనే ఒకవేళ మీకు జాబ్ వాకబుల్ డిస్టెన్స్ ఉందనుకో, అప్పుడు మనకి ఇంకా తక్కువ వచ్చు, ఒక £50-60 అవుతాయి. సో ఒకవేళ రెండు దూరం ఉంటేనే క్యాలిక్యులేట్ చేసుకుందాం. రెండు దూరం ఉండి మనం ట్రావెల్ చేయాలంటే ఒక £110 అనుకోండి. తర్వాత మనకి ఫోన్ ఇస్తాం, రీఛార్జ్, ఫోన్ బిల్ అది కావాలి కదా. మనకు ఫోన్ బిల్ రీఛార్జ్ ఇండియాలో ఎట్లా చేసుకుంటాం, ఈడ కూడా అంతే. ఎంత అవుతుంది అంటే ఒక £20 అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటే, మాక్సిమం అందరు కొనుక్కోవాలని అనుకుంటారు. సో కొనుక్కుంటే మొత్తం యావరేజ్ గా £100 అవుతుంది. ఫోన్ బిల్లు లైక్ రీఛార్జ్ ప్లస్ ఫోన్ ఈఎంఐ లో మనం కొనుక్కుంటే మంత్లీ ఈఎంఐ £100 అవుతుంది. సో ఫోన్ బిల్లు, ట్రాన్స్పోర్టేషన్, మన ఇల్లు, మన తిండి బిల్స్, ఇంకా కరెంట్ బిల్. మనకి కరెంట్ బిల్లు మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తది, లైక్ సమ్మర్ లో మనకు తక్కువ వస్తది, మనం హీటర్స్ అంత వాడం కాబట్టి కొంచెం తక్కువ వస్తది. వింటర్ లో చాలా ఎక్కువ వస్తది, అంటే వాడిన దాన్ని బట్టి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమే పాత రూమ్ లో ఉన్నప్పుడు మాకు ఆల్మోస్ట్ కరెంట్ బిల్ 2 లక్షలు వచ్చింది. సో అట్లా మేము హీటర్స్ ఎక్కువ వాడినాం. సో మేము ఇప్పుడు ఉండేది మాకు 5,000 వస్తది. మనం వాడిన దాన్ని బట్టి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్ది ఇంకా ఇంకా తెలుస్తాయి. యావరేజ్ గా £30 to £50 అనుకుందాం కరెంట్ బిల్ కి. నార్మల్ గా మనం స్టూడెంట్ గా రాకపోతే అందరికి కౌన్సిల్ ట్యాక్స్ కూడా ఉంటది, కానీ స్టూడెంట్ వచ్చే వాళ్ళకైతే కౌన్సిల్ ట్యాక్స్ జీరో, ఏముండదు. తర్వాత ఇవన్నీ కాకుండా మనకి ఒక్కొక్క రోజు షిఫ్ట్ పోయి బాగా అలసిపోయేస్తాం, బిర్యానీ తినాలనిపిస్తది, బయట తినాలనిపిస్తది, అప్పుడప్పుడు సినిమా చూడాలనిపిస్తది. ఇక గింత సంపాదిస్తున్నాం, కొంచెం ఖర్చు పెట్టుకుందాం, బట్టలు కొనుక్కుందాం, అది ఇది అని ఉంటది కదా కోరికలు ఎవరికైనా. అవన్నీ యావరేజ్ గా £100 అనుకుందాం మంత్లీ. సో ఇప్పుడు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇవన్నీ మనం మొత్తం కలిపి లెక్కేసుకుంటే, రూమ్ రెంట్ 350, కరెంట్ బిల్ 30, గ్రోసరీస్ కి 60, ట్రాన్స్పోర్టేషన్ కి 110, మన ఫోన్ బిల్ అయితే 100 ప్లస్ రీఛార్జ్ 20, ఇంకా మన బయట ఖర్చులన్నీ ఒక £100. ఇవన్నీ మనం మైనస్ చేస్తే £972 నుంచి మనకు 300 మిగులుతాయి. ఈ 300 లో కూడా ఒకవేళ మీరు కారు కొనుక్కున్నారు అనుకోండి, మీకు అందులో ఇట్లా మీరు ఇంకేమైనా కార్ నుంచి మీరు సంపాదించుకోవచ్చు, మీకు పోవడం కూడా ఉంటది. ఇన్సూరెన్స్ ఉంటది, రోడ్ ట్యాక్స్ ఉంటది, రోడ్ అసిస్టెన్స్ ఉంటది. అట్లనే మీరు కార్ నుంచి కొన్ని సంపాదించుకోవచ్చు కూడా. సో నేను కార్ కొనుక్కున్న విషయం అయితే నేను చెప్పలేను, అది మీ పర్సనల్ కాబట్టి మీ చాయిస్ అది. సో ఇంత మిగులుతాయి. మనం 1,00,000 సంపాదిస్తే మనకు మిగిలిన 30,000. ఆ 30,000 ఇంకా ఏమో ఖర్చులు కూడా ఉండొచ్చు. ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టకపోతేనే నేను చెప్పిన. ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఖర్చులు,
ఏదో ఒకటి అయితా ఉంటది. సో, మీరే కాలిక్యులేట్ జేసుకోండి. మీరు పోయి యూకే పోయి లక్షలు లక్షలు సంపాదిస్తుర్రు అని అనే ముందు ఆ 1,00,000 సంపాదిస్తే అందులో మిగిలేది 30,000. సో, అట్లుంటది. మీరు ఒకవేళ యూకే రావాలనుకున్నా మీరంత సంపాదిస్తే మీకింత మిగులుతది. సో, అంత ఐడియా పెట్టుకో అంతా మైండ్‌లో పెట్టుకొని మీరు ఒకవేళ ఏం జాబ్ జేస్తుర్రు, మీరు జేసే జాబ్‌కి మీకెంత సాలరీ వస్తుంది, మీకెంత మిగులుతుంది, ఇదంతా కాలిక్యులేట్ జేసుకొని యూకే రావడానికి ఆలోచించండి. ఓకే. బై బై.